హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటారు చాలా మంది, కానీ బ్లౌజ్ ట్రాన్స్పరెంట్ ఉంటది. అంటే ఇది కొంచెం ఆర్గంజా టైప్ ఉంది కదా, ఆర్గంజా టైప్ లైనింగ్ వేయక ముందు వేస్తే పైపింగ్ అనేది బయటకు కనబడుతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ కాకుండా వేరే వేసుకోవాలి, కానీ మనకు ఫినిషింగ్ రావాలి, బోటిక్ లో కుట్టినట్టు రావాలి అన్నప్పుడు మనం ఎలా పైపింగ్ చేసుకోవాలి? పైపింగ్ వల్ల మనకు బ్లౌజ్ మొత్తం టోటల్ గా లుక్ రావాలి. మనం 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నా గానీ ఇయ్యాలనిపించాలి వాళ్ళకు, పైపింగ్ క్లాత్ తో సహా. అలాంటిది కుట్టడం ఎలాగో చూపిస్తాను చూడండి. చిన్నగా సింపుల్ గా అయిపోతుంది. ఓకే, చూద్దాం రండి. ఇగో పైపింగ్ వేసిన, క్లాత్ వేసిన, లైనింగ్ లైనింగే కనబడుతుంది. ఇది ఏమేం చేసేస్తే ఇన్విజిబుల్ లాగా కొడుతుంది. మళ్ళీ మీరు చూస్తే ఇన్విజిబుల్ పైపింగ్ లాగా కనబడదు. నీట్ ఫినిషింగ్ తోటి ఇదిగోండి పైపింగ్ ఎలా వచ్చింది. ఇది ఎలాగ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం నెక్ వేసేటప్పుడు ఎలా నెక్ వేసేటప్పుడు ఆపేస్తామో అలా ఆపేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఉక్స్ పట్టి కరెక్ట్ ఉందా, కాజా పట్టి ఉక్స్ పట్టి పొడవు అని చూసుకోవాలి. చూసుకొని రెండింటిని సెట్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు తప్పు చేసేది ఇదే, ఫస్ట్ చూసుకోరు. తర్వాత ఏం చేయాలి, కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కాజా పట్టిని పట్టుకొని మనం క్లాత్ అనేది ఇలా పైపింగ్ రెడీ చేసి పెట్టేసినాను. థ్రెడ్ ఈ గోల్డ్ కలర్ క్లాత్ లో, ఇది గోల్డ్ కలర్ ఉందని గోల్డ్ కలర్ క్లాత్ పెట్టుకున్నాను. థ్రెడ్ అనేది దీంట్లో పెట్టి నేను కుట్టేసినాను. కుట్టిన తర్వాత ఈ కొన అనేది బయటకు వదలాలి కంపల్సరీ. ఇక్కడ లాస్ట్ కుంచితే ఊడిపోతుంది. పెట్టేసి ఇప్పుడు మనం ఇలా పైపింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా గట్టి కుట్టేసుకోండి ఒకసారి. ఇగో ఈ టెన్షన్ మందం మనం నెక్ ఎట్లా వేస్తామో నెక్ వేసే విధంగానే ఇగో ఇలాగే తిప్పుకుంటూ రౌండ్ థ్రెడ్ పక్క నుంచే కుట్టు పడే విధంగా. ఇగో పాదం దగ్గరికి చూడండి. ఇగో పాదం పక్కన పడేది థ్రెడ్ పక్కన కుట్టు పడుతుంది. పాదంకు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. థ్రెడ్ పక్కన కుట్టు పడుతుంది. రెడీ చేసుకుంటప్పుడు కూడా ఇదే రెడీ చేసుకోవాలి. ఎంత దగ్గరకు పడితే ఇప్పుడు మనం వేసే కుట్టు మీదనే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ గా రావడం ఉంటది. మళ్ళీ క్లాత్ అనేది లాగద్దు, ఈ క్లాత్ లాగద్దు, ఈ క్లాత్ లాగద్దు. ఇలాగా నీట్ గా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే కుట్టుకుంటూ రండి. ఇదిగోండి, టోటల్ గా ఇలా కుట్టేసుకుంటూ రావాలి. కుట్టుకున్న తర్వాత కూడా ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనది ఇట్లా కుట్టుడు అయిపోయింది కదా. ఇప్పుడు కాటన్ నెక్ పీస్ వేసుకుంటాం చూడు, అలా నెక్ పీస్ వేసుకోవాలి. కొంచెం ఈ రౌండ్ ప్లేస్ వల్ల కొంచెం ఇట్లా టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది కుట్టిన తర్వాత కూడా బాగా తిరుగుతుంది అన్నట్టు. ఆల్రెడీ కొంచెం ఇగో క్లాత్ ఇట్లా మనం నెక్ పీస్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకొని మొత్తం చుట్టూ అతుకులు వేసుకొని చుట్టూ ఇట్లా లైనింగ్ అతుకు పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది క్రాస్ పీసే తీసుకోవాలి. సింగిల్ గా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని సేమ్ ఇది కుట్టుకొచ్చినట్టే మనం నెక్ కుట్టినట్టే. ఇప్పుడు థ్రెడ్ ఒకటి ఉంది మనకు, నెక్ ఎట్లా కుడతామో అట్లనే, కానీ మళ్ళీ కుట్టే విధానంలో మనము ఈ క్లాత్ ఎక్కుంచుకోవాలి. థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలన్నట్టు. మనకి ఇది కనబడది, కానీ మనం అందాలకు థ్రెడ్ పక్క నుంచి కుట్టొచ్చే విధంగా వేసుకోవాలి. ఇట్లా తెలిసిపోతుంది మనకు కుడుతుంటే. మిషన్ మీద సింగిల్ పాదం మీద అయినా సరే, డబుల్ పాదం మీద అయినా సరే. ఇప్పుడు చాలా మంది డబుల్ పాదం మీదనే వేసుకుంటున్నారు. ఇంకా మీకు ఇది కష్టం అనిపిస్తే సింగిల్ పాదం పెట్టుకొని అయినా సరే థ్రెడ్ పక్క నుంచి కుట్టేసుకోవచ్చు. ఇలాగా వేసుకుంటూ రండి. పక్క నుంచి అంటే ఇలా చూస్తే కరెక్ట్ గా రావాలి. థ్రెడ్ ఇలాగా రెడీ అయిపోతుంది అన్నట్టు. ఇది కుట్టేసుకుంటూ వద్దాం. ఇక టోటల్ గా ఇలా వేసుకుంటూ రండి. కొంచెం థ్రెడ్ లావు ఉండడం వల్ల లావు వచ్చింది, సన్న ఫినిషింగ్ మంచి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఇక్కడ నేను కచ్చకలు పెట్టమన్నా కదా, కచ్చకలు పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇదిగోండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. చేసి దీన్ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. నెక్ లాగా నెక్ ఫోల్డ్ చేసినట్టే మళ్ళీ థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి. థ్రెడ్ పక్క నుంచి అంటే ఇట్లా పక్క నుంచి కుట్టు రావాలి. ఇలాగా ఎంత కుట్టు వచ్చేస్తుంది. మనం ఇలా తిప్పి ఎమింగ్ చేస్తే లాస్ట్ కు మనకి ఇలా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగే మొత్తం టోటల్ గా కుట్టుకొని రావాలి. ఈ ఫోల్డ్ చేసే విధానంలో మీరు క్రాస్ లాగొద్దు, ఇలా అనద్దు, ఒకటే రకంగా రావాలి. మనకు పైకి చూడడానికి కూడా బోటిక్ లా కుట్టిన విధంగా లుక్ వస్తుంది.
ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కొంచెం మన ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ ఎప్పుడైనా ఎక్కుంటే ఇలా కట్ చేసేసుకోవాలి కంపల్సరీ. మన నెక్ కట్ చేసినట్టు కట్ చేసిన తర్వాతనే మనం హెమ్మింగ్ పెట్టుకోవాలి. ఇంకొక కుట్టు కూడా ఉంటుంది, దీని తర్వాత చూపిస్తాను. అది కూడా ఇప్పుడే పూర్తి కాలేదు నెక్ వేయడము. ఇదిగోండి ఇలా మొత్తం రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కుట్టు వేసుకోవాలి. మొత్తం ఇప్పుడే పైపింగ్ రెడీ అయిపోయింది అనుకోవద్దు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసి మనం ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి. చాలా మట్టుకు దీనికోసమే ఇది టైం పడుతుంది, కానీ ఫినిషింగ్ బాగుంటుంది. ఎంత ఫినిషింగ్ అంటే మనము చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది, బోటిక్లా కుట్టినట్టు వస్తుంది. మనం మనీ ఎక్కువ ఇవ్వమన్నా ఇస్తారు దీనికోసము. ఇలా కుట్టుకోవడం వల్ల నీట్నెస్ వస్తుంది, మన బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇలా మొత్తం కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఇలా పక్క నుంచి కుట్టుపడాలి, ఇటు పక్క నుండి. ఓకే ఫ్రెండ్స్, మీకు పైపింగ్ ఈ బ్లౌజ్ పైపింగ్ వేసిన కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ వస్తే మళ్ళీ నాకు అడగండి. కుట్టి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.